హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదా, ఇక్కడ వారం రోజులు అయింది ఎండొచ్చి. ఇంకా నిన్నటి నుంచి అయితే కంటిన్యూగా ఇలాగ చినుకులు పడుతూనే ఉన్నాయి. ఇంక ఇప్పుడు కూడా పడుతున్నాయి. 4-5 రోజులు అవుతుంది ఎండ రావట్లేదు కదా అని నేను కూడా వాషింగ్ మిషన్ లో బట్టలన్నీ వేయకుండా ఉంచేసాను. ఇదిగోండి మొత్తం ఇన్ని బట్టలు అయిపోయి, అందుకే నిన్నేమో వాషింగ్ మిషన్ లో వేసాను. ఇలాగ ఒక రూమ్ లో మొత్తం బట్టలు తీగల్లా కట్టేసి ఆరేస్తాను. ఇవన్నీ ఆరిపోయాయి. ఇప్పుడు ఫస్ట్ మడతలు పెట్టాలి. ఈ వర్షాకాలం వస్తే ఈ బట్టలతో అందరి ఇల్లు ఇలాగే నిండిపోద్దేమో కదా. ఈ వర్షాకాలం ఎవరు చుట్టాలు రాకపోతేనే బాగు, లేదంటే ఈ ఇల్లు చూసి ఈ బట్టలు చూసి జడుచుకుంటారు. ఇదిగోండి బట్టలన్నీ మడతలు పెట్టేశాను. మా పిల్లలకి ఇప్పుడు స్కూల్ టైమింగ్స్ కూడా మార్చేశారు. 8:30 అలాగా వ్యాన్ అతను వస్తారు, స్కూల్ కి వెళ్తారు. మళ్ళీ 12-12:15 కల్లాగా ఇంటికి వచ్చేస్తారు. ఇంకా లేట్ చేయకుండా పిల్లల బాటిల్కి వాటర్ పెట్టేసి బాక్సులు అవన్నీ సర్దేస్తాను. ఇప్పుడు వర్షాకాలం కదా, వాటర్ బాటిల్ నింపుగా వాటర్ పెట్టడమే గాని పెద్దగా నీళ్ళేమి తాగట్లేదు. మా పిల్లలకి ఈ రోజు బాక్స్ లో చపాతీ పెడతాను. ఈ షేపులు అప్పుడెప్పుడో వాళ్ళు ప్లే స్కూల్లో చదువుతున్నప్పుడు అనుకుంటా కొంచెం డిఫరెంట్ గా ఇంట్రెస్ట్ గా పెడితే తింటారేమో అనేసుకొని ఇవి కొన్నాము. ఇంకా ఇవి మొన్న ఊరు నుండి వచ్చిన తర్వాత అన్ని క్లీనింగ్ చేశాను కదా, అప్పుడు దొరికాయి అనమాట. ఇంకా ఇప్పుడు రోటీలా చేసి ఈ కట్టర్లతో ఈ షేపుల్లో కట్ చేస్తాను. ఇదిగోండి చపాతీ చేస్తాను. ఫస్ట్ అయితే హార్ట్ షేప్ కట్ చేసుకుంటా. ఈ కింద ఈ తోకల్లా కట్ చేసేద్దాం అంతే. నెక్స్ట్ స్టార్. ఇదిగోండి షేపుల్లాగా అన్ని కట్ చేస్తాను. బుడ్డివి హార్ట్, ఇది ఫ్లవర్, ఇంకా ఇది టెడ్డీ చూపించాను కదా, ఇంక ఇది స్టార్. పెనం వేడకంగానే 1 by 1 వేసి వేపేస్తాం. చిన్నవి కాబట్టి ఒకేసారి ఎక్కువ వేసుకొని వేపేయచ్చు. పిల్లలకి బాక్స్ లో కానీ చపాతీలు కాల్ చేసా చిన్నవి. ఇంక ఇదిగోండి ఇప్పుడు అన్నం పెట్టేస్తున్నా. ఈ అన్నం వండేస్తే ఎంతో వంట అయిపోయినట్టు ఉంటది. గుడ్ మార్నింగ్ జోష్లు. ఏందో ఈ రోజు అయితే నేను లేపకుండానే లెగిసిపోయారు. చూడు బయట వర్షం పడుతుంది. వర్షం పడుతుంది. మా గార్డెన్ లో మామిడి చెట్టుకు చూడండి ఇప్పుడు మామిడికాయలు కాస్తున్నాయి. ఇంకా మా పిల్లలు స్కూల్లో వారానికి 2-3 రోజులు ఏదో ఒక యాక్టివిటీ చేపిస్తారు. ఇంకా దానికి ఏదో ఒకటి కావాలని చెప్తారు. ఇదిగోండి 2 స్టీల్ ప్లేట్లు, అంటే ఆడికొకటి ఈడికొకటి. తర్వాత ఇవి ఇయర్ బడ్స్ ఆడికి 2 ఈడికి 2 కావాలన్నారు. తర్వాత ప్లాస్టిక్ క్రేయన్స్ కావాలన్నారు. తర్వాత ఫ్యాబ్రిక్ కలర్ అంట, పింక్ కలర్ కావాలంటే ఇవి ఒక 2 తీసుకున్నా. ఇంక ఇవన్నీ కూడాను ఫోల్డర్ లో పెట్టి ఎవరి బ్యాగ్ లో వాళ్ళకి పెట్టాలి. ఇంకా మా పిల్లలు అయితే డిఏవి పబ్లిక్ స్కూల్ ఎల్కేజీ అయిపోయింది. ఇప్పుడు సెలవుల తర్వాత యూకేజీ అనమాట. ఇప్పుడు యూకేజీకి వెళ్ళారు, యూకేజీ చదువుతాండ్రు. ఇంక ఇదిగోండి ఇందాక షేపుల్లాగా చేశాను కదా రోటీలు, అలాగే కొంచెం జీడిపప్పులు పెట్టా. బ్యాగ్ రెడీ అయిపోయింది. మా పిల్లలకి బ్రష్లు స్నానాలు అయిపోయాయి. యూనిఫామ్ లేసి రెడీ చేస్తాను. ఇదిగోండి పాలు తాగుతున్నారు. మా పిల్లలకి అన్ని రెడీ చేస్తాను. ఇంకా వాళ్ళకి వ్యాన్ రాలేదనమాట, వెయిట్ చేస్తున్నారు. ఈ లోపల నేను ఇల్లు తుడిచేస్తాను. పొద్దున్న నుంచి ఇల్లు తొడలేదు. రోజు ఇల్లు అయితే తుడుస్తున్నాను కానీ ఈ సోఫా కింద ఈ మ్యాట్ ఒకటి క్లీన్ చేయట్లేదు అస్సలు. తర్వాత ఈ సోఫాలు కూడా క్లీన్ చేసి చాలా రోజులైపోయింది. ఇప్పుడు ఈ సోఫాలు, ఈ కింద కార్పెట్ క్లీన్ చేయడానికని అగారో స్టిక్ వాక్యూమ్ క్లీనర్ ని యూజ్ చేస్తున్నాను. ఇది ఎలిగెంట్ మోడల్. దీంతో మనకి ఏమేమి వస్తాయి అంటే మెయిన్ యూనిట్, వాల్ మౌంట్, నాజిల్, మల్టీపర్పస్ బ్రష్, ఎక్స్టెన్షన్ స్టిక్, మోటరైజ్డ్ రోలర్ బ్రష్, ఛార్జింగ్ అడాప్టర్ వస్తాయి. 150 వాట్స్ మోటార్, ఛార్జింగ్ పెట్టి కార్డ్లెస్ యూజ్ చేసుకోవచ్చు. ఇది పవర్ బటన్, దీంతో మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో 2 సక్షన్ మోడ్స్ ఉంటాయి హై అండ్ లో. మనం దీనికి ఛార్జింగ్ పెడితే ఇక్కడ లైట్ ఇండికేటర్స్ అనేవి ఆన్ అవుతాయి. ఇది 1 ఇయర్ వారంటీతో వస్తుంది. ఇది వాల్ మౌంట్, దీంతో పాటు మనకి స్క్రూలు కూడా ఇచ్చారు. ఇది ఇలా గోడకు ఫిట్ చేసి మనం ఈ వాక్యూమ్ క్లీనర్ ని హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇది మోటరైజ్డ్ రోలర్ బ్రష్. ఈ బ్రష్ మనం క్లీన్ చేయాలంటే ఇలా ఈజీగా రిమూవ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనము ఎక్స్టెన్షన్ స్టిక్ కి అటాచ్ చేసుకోవాలి. ఇది మనం అటాచ్ చేసేటప్పుడు క్లిక్ అనే ఒక సౌండ్ వస్తుంది. అలా సౌండ్ వచ్చింది అంటే ఇది ఫిట్ అయిపోయినట్టే. ఈ ఎక్స్టెన్షన్ స్టిక్ ని ఇప్పుడు మెయిన్ యూనిట్ కి అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు అటాచ్ చేసినప్పుడు కూడా క్లిక్ అనే సౌండ్ వస్తుంది. మోటరైజ్డ్ రోలర్ బ్రష్ తో ఫస్ట్ నేను కార్పెట్ ని క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. చూడండి ఈ కార్పెట్ మీద ఉన్న పేపర్లు అన్ని కూడాను అది అబ్జర్వ్ చేసుకొని పీల్చుకుంటుంది. అలాగే ఇందులో 2 సక్షన్ మోడ్స్ ఉంటాయి హై అండ్ లో. హై మోడ్ లో 22 మినిట్స్, లో మోడ్ లో 32 మినిట్స్ యూజ్ చేసుకోవచ్చు. సైక్లోన్ సక్షన్ తో మోర్ ఎఫిషియన్సీతో క్లీన్ చేస్తుంది. కార్పెట్ క్లీన్ చేసి చాలా రోజులు అయిపోయింది. అప్పటికి రోజు ఇల్లు తుడిసేటప్పుడు చీపురుతో
తుడుస్తున్నాను, కానీ ఇంత డస్ట్ వచ్చింది చూడండి. నేనైతే అసలు చూసి నమ్మలేకపోయాను. ఇంకా దీని మీదే కూర్చొని తింటాము, మా పిల్లలు దీని మీదే ఆడుకుంటున్నారు. చూడండి ఆ డస్ట్, వామ్మో. ఈ వాక్యూమ్ క్లీనర్ 0.5 లీటర్ బ్యాగ్లెస్ డస్ట్ కంటైనర్ తో వస్తుంది. ఇప్పుడు నేను నాజిల్ ని యూజ్ చేస్తున్నాను. ఇది డైరెక్ట్ గా మెయిన్ యూనిట్ కి అటాచ్ చేసుకోవచ్చు. దీన్ని యూజ్ చేసి సాఫాల సైడ్స్ లో ఉన్న డస్ట్ అదంతా క్లీన్ చేసుకుంటున్నాను. మనం నార్మల్ గా రోజువారీ చీపుర్లతో తుడిసేది వేరు, ఇలా డీప్ క్లీనింగ్ అనేది టోటల్ గా వేరు. ఇలాంటి డీప్ క్లీనింగ్ డైలీ చేయకపోయినా సరే వారానికి 1-2 సార్లు అయినా చేసుకోవాలి. ఇప్పుడు నేను మల్టీపర్పస్ బ్రష్ ని యూజ్ చేస్తున్నాను. ఇది కూడా ఇలా డైరెక్ట్ గా మెయిన్ యూనిట్ కి అటాచ్ చేసుకోవచ్చు. ఈ బ్రష్ ని నేను సాఫా మీద క్లీన్ చేయడానికి యూజ్ చేశాను. ఇది 2-in-1 డ్రై వాక్యూమింగ్ కి యూజ్ చేసుకోవచ్చు, హ్యాండ్ హెల్డ్ గా యూజ్ చేసుకోవచ్చు, అలాగే విత్ స్టిక్ తో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో మనకి 2200 mAh బ్యాటరీ ఉంటుంది. సాఫా అండ్ కార్పెట్ వాక్యూమ్ అయిపోయిన తర్వాత ఇలాగ ఫిల్టర్లు తీసేసి వాష్ చేసుకున్నాను. ఇవి వాష్ చేసుకొని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. ఇది మనకి అమెజాన్ లో ఉంది. దీని లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. పొద్దున్న కంటే ఇప్పుడు వర్షం అనేది కాస్త ఎక్కువైంది. వర్షం వల్ల అనుకుంటా వేనతనైతే ఈరోజు చాలా లేట్గా వచ్చారు. అమ్మయ్య, ఇల్లు తొడ్డమ అయిపోయింది, ఇంకా సోఫాలు ఈ కింద కార్పెట్ క్లీనింగ్ కూడా అయిపోయింది. కరెక్ట్ గా వేనతను వచ్చారు. ఇంక మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. నాకు ఫుల్ ఆకలిస్తుంది. ఇంక ఇదిగోండి వేడి నీళ్ళల్లో హనీ కొంచెం నిమ్మరసం పిండుకొని తాగుతాను. కొంచెం ఎనర్జీ వచ్చిన తర్వాత ఇంక మిగిలిన వంట పని చేద్దాము. ఆల్రెడీ అన్నం అయితే వండేశాను. ఈ రోజు మా బావ ఇంటి దగ్గర లేరనమాట, డ్యూటీకి వెళ్లారు. ఈ రోజు డబల్ డ్యూటీ, అంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్. పొద్దున్న ఎప్పుడో మేము లెక్క ముందు 5:30కి ఆ టైంకి డ్యూటీకి వెళ్ళిపోయారు. మళ్ళీ రాత్రి 10:30కి వస్తారు. మా బావ అప్పుడప్పుడు ఇలాగా డబల్ డ్యూటీలు కూడా చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది అడుగుతున్నారు, అక్క బావ శాలరీ ఎంత అని. నిజం చెప్పాలంటే నాకు కూడా క్లారిటీగా ఎంత వస్తుంది నెలకి అని తెలీదు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇలాగ ఓటీలు అనేవి ఉంటాయి. ఒక్కొక్క నెల అప్పుడు చేస్తారు, అలాంటప్పుడు కొంచెం ఎక్కువ జీతం వస్తుంది. ఒక్కొక్కసారి ఓటీలు ఏం లేకుండా నార్మల్ డ్యూటీస్ చేసేటప్పుడు కొంచెం తక్కువ డబ్బులు వస్తాయి. నేను కూడా చాలా సార్లు అడిగాను, బావ నీకు ఎంత శాలరీ వస్తుంది ఏంటి అని. నీకు కావాల్సినవన్నీ కొన్నప్పుడు నా శాలరీతో నీకేం పని అంటారు. ఇంక అందుకోసమనే నేను కొన్ని రోజులు అడిగాను, తర్వాత అడగడం మానేశాను. పాలు అతను వచ్చారు, పాలు తీసుకున్నా, పాలు మరగబెడుతున్నా. ఈ పాలు మరిగిపోయిన తర్వాత ఎగ్ మసాలా కర్రీ వండుతున్నా. ఈ రోజు ఎలాగో బయట వర్షం పడుతుంది. చికెన్ మటన్, అంటే మటన్ నేను తినలేండి. ఏదైనా నాన్ వెజ్ తేడానికైనా సరే మా బావ డ్యూటీలో ఉన్నారు కాబట్టి గుడ్లు ఇంట్లో ఉన్నాయి, గుడ్లు వండుతా. గుడ్లు అయితే ఫస్ట్ ఉడకబెడుతున్నా. మేము ఉన్నది ముగ్గురమే, మా బావ లేరు, కాకపోతే 5 గుడ్లతో వండుతున్నా. ఇంక ఇప్పుడు గుడ్లు ఉడకడానికి పెట్టేశాను కదా, ఉడికే లోపల ఇంకా ఈ ఎగ్ మసాలా కావాల్సిన ఉల్లిపాయలు టమాటాలు అన్ని కటింగ్ చేసుకుంటా. ఇదిగోండి ఎగ్ మసాలాకి కావాల్సిన టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసేసాను. ఆ వెనకాల గుడ్లు అయితే ఉడుకుతున్నాయి. ఈ లోపల నేను ఫ్రెష్ అయిపోతాను. పోయినసారి ఏదో వీడియోకి చాలా మంది కామెంట్స్ చేశారు, మీరు అసలు డైలీ దీపం పెడతారా, పూజ చేస్తారా అని. డైలీ గుడ్లు గోపురాలకి అయితే నేను వెళ్ళను కానండి, డైలీ ఇంట్లో అయితే దీపం పెట్టుకుంటాను. అది ప్రతి వీడియోలో చూపించడం ఎందుకులే అని నేనైతే చూపించట్లేదు. నేను టైమర్ సెట్ చేసి వెళ్ళిపోయాను. ఇదిగోండి ఆటోమేటిక్ గా ఆగిపోయింది. గుడ్లు కూడా ఉడికిపోయి ఉంటాయి. గుడ్లు ఉడికిపోయాయి. ఇంకా ఇదిగోండి కూరకి కళాయి పెట్టేశాను. ఇంకా కూర వండేసుకుంటాను. ఇదైతే మా అమ్మాయిల ఇంటి నుంచి తెచ్చుకున్న నువ్వుల నూనె, దీంతో కూర వండుతా. చాలా మంది కామెంట్ చేశారు, మా అమ్మాయిల ఇంటి నుంచి నువ్వుల నూనె తీసుకొచ్చాను అంటే అమ్మాయిల ఇంటి నుంచి నూనె తీసుకురాకూడదంట. అంతకు ముందు వెళ్ళిన ఒకసారి మా అమ్మాయిల ఇంటి నుంచి తెచ్చుకున్నా అంటే చింతపండు తేకూడదు, కుంకుడుకాయలు తేకూడదు. ఇంకా ఎవరికి తెలిసింది వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. నాకైతే నిజంగా ఇప్పటి వరకు మీరు ఇంతమంది కామెంట్స్ చేసినంత వరకు నాకైతే అస్సలు తెలీదు ఇలా తేకూడదని. ఇంకా మాకు కూడా మా అమ్మకు కూడా అంత పెద్ద సెంటిమెంట్స్ కూడా ఏం లేవన్నమాట. ఇంకా మేమైతే తీసుకొచ్చేస్తున్నాము. ఇదిగోండి ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. చెక్క లవంగాలు కొంచెం జీలకర్ర తర్వాత ఇలాచీలు 2 వేసుకుంటున్నా. అదిగోండి బిర్యానీ స్పైసెస్ వేసుకున్నాం కదా కొంచెం. తర్వాత ఇదిగోండి కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు చిటపట్లు ఆడుతున్నాయి. దాని తర్వాత ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు ఇవి మంచి కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ గుడ్లు కూరలకి ఏంటంటే కొంచెం ఉల్లిపాయలు టమాటాలు ఎక్కువ వేసుకుంటే బాగుంటది గ్రేవీగా. ఇది ఇక్కడ ఫ్రై అవుతుంది. ఈ లోపల ఇదిగోండి గుడ్లలో వేడి నీళ్ళు వంపేసాను, చల్లటి నీళ్ళు వేసుకున్నా. ఇంక ఇవి ఒలుసుకుంటా. గుడ్లు ఒలుసుకుంటూ కలపడం మర్చిపోయాను అనుకోండి, మాడిపోద్ది. మధ్య మధ్యలో కలుపుతూ మిగిలిన గుడ్లన్నీ ఒలుసుకుంటా. ఇదిగోండి ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటా. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి.
అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయింది. ఇంక ఇదిగోండి కరివేపాకు. అసలే బయట ఫుల్ గా వర్షాలు పడుతున్నాయి కదా, ఏమి కడగక్కర్లేదు. జస్ట్ ఇప్పుడే చెట్టు నుంచి అయితే తీసుకుని వచ్చా మా తమ్ముడి ఫ్రెండ్ వాళ్ళ ఇంటి నుండి. ఇంకా ఇదైతే వేస్తాను నా స్టైల్లో కరివేపాకు. ఇప్పుడు ఇదిగోండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాయి కదా. టమాటాలు ఇక్కడ కేజీ 85 రూపాయలు ఉన్నాయి. నేనైతే 3 టమాటాలు కోసాను. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు వేసేస్తున్నా. ఇప్పుడు టమాటా ముక్కలు వేసాం కదా, ఆ టమాటా ముక్కలు మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టైం వేస్ట్ ఎందుకని ఇదిగోండి ఇటుపక్క ఇందులో చారు పెడుతున్నా. ఇందులో కొంచెం పసుపు, ఉప్పు. చాలా మంది మీరు చారు ఎలా పెడతారో కూడా చెప్పండి అక్క అని అడిగారు. నేనైతే అంటే టమాటాలు కొంచెం తక్కువ రేటు, అలాగైతే నిజం చెప్పాలంటే తక్కువ రేటు అయితేనే టమాటా రసం పెడతాను. ఎక్కువ రేట్ అనుకోండి ఎక్కువగా టమాటా రసం పెట్టను, ఓన్లీ చింతపండుతోనే రసం పెడతాను. ఏంటంటే ఫస్ట్ మనం చింతపండుని తీసుకొని చింతపండు వాటర్ తీసుకుంటాం కదా, ఆ వాటర్ లో కొంచెం పసుపు ఉప్పు వేసి అది బాగా మరిగించాలి. ఆ తర్వాత తాలింపు పెట్టుకోవడమే. నేనైతే ఇలాగే చేస్తాను. కావాలంటే ఇందులో 1-2 టమాటాలు కూడా వేసుకోవచ్చు, లేదంటే ఏవైనా ములంకాయ బెండకాయ అలా ముక్కలు కూడా వేసుకోవచ్చు, బాగుంటది. ఇంక ఇదిగోండి టమాటాలు అయితే బాగా మగ్గిపోయాయి. టమాటాలు బాగా మగ్గిపోయినాయి కదా, ఇందులో ఉప్పు కారం పసుపు అన్ని వేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కాస్త చూసుకొని వేసుకుందాం. తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి వేద్దాం. ధనియాల పొడి, ఇది జీలకర్ర పొడి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్ లోనే పెట్టేసి ఇవన్నీ కూడాను మాడిపోకుండా బాగా కలుపుకోవాలి. ఆ మసాలాలు ఇప్పుడు వేసాం కదా, అవన్నీ అక్కడ ఫ్రై అవుతాయి. ఈ లోపల ఇవన్నీ ఎక్కడక్కడ పెట్టేద్దాము, లేదంటే నా చేతులు తగిలి ఇక్కడే పడిపోతాయి. ఇదిగోండి మనం వేసిన మసాలాలన్నీ బాగా ఫ్రై అయిపోయి చుట్టూ రంచులకు చూడండి లైట్ గా ఆయిల్ అనేది బయటకు వస్తుంది. ఇంతలాగా ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఇప్పుడు ఇది మూత పెట్టి కాసేపు ఉడికిద్దాం. ఉడికించిన తర్వాత అప్పుడు గుడ్లు వేద్దాం. చారు ఇదిగోండి మరుగుతుంది బాగా, ఇంకా బాగా మరగాలి. ఎంత బాగా మరిగితే ఆ చారు అంత టేస్ట్ గా ఉంటది. పక్క చారు మరుగుతుంది, ఇంకొక సైడ్ దీనికి మూత పెట్టాం కదా, ఇది ఉడుకుతుంది. ఈ లోపల మనం ఒలిసి పెట్టుకున్నాం కదా గుడ్లు, దీనికి చిన్న చిన్న ఘాట్లలో పెట్టుకుందాం. ఈ గుడ్ల కొరికి ఈ ఘాట్లు ఖచ్చితంగా పెట్టాలి. పెడితేనే ఆ గుడ్ల లోపలికి ఆ మసాలా మనం ఇందులో పెడతాం కదా, మసాలా అదంతా ఇందులోకి బాగా పడుతుంది గుడ్ల లోపలికి. కావాలంటే గుడ్లు ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలాగా ఉడకబెట్టిన గుడ్లే వేసేస్తున్నా, నేనేం ఫ్రై చేయలే. ఆయిల్ మొత్తము పైకి తేలింది. కూర అయితే చాలా బాగా ఉడుకుతుంది. ఇక్కడ చూడండి ఇదంతా ఆయిల్ అనమాట, ఇలా పైకి తేలింది. కూర ఉడుకుతుంది కదా, ఇప్పుడు మనం ఇందులో గుడ్లు వేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టి ఇంకా కాస్త దగ్గర కానిద్దాము. అప్పటికి గుడ్లకి మసాలా కూడా బాగా పట్టిద్ది. మంటను మాత్రం ఇంక సిమ్ లో పెట్టుకుందాం, లేదంటే అడుగు మాడిపోద్ది. ఇప్పటికైతే అడుగేం మాడలేదు. ఇంక చారు తాలింపు పెట్టేస్తాను. తాలింపు వేగిపోయింది, ఇప్పుడు వేసేస్తున్నా. చారు అయితే అయిపోయింది. ఇంకా గుడ్ల కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాము. అబ్బా చూడడానికి అయితే మంచి కలర్ఫుల్ గా ఉంది. ఇంకా గుడ్ల కూర కూడా రెడీ అయిపోయింది. ఇదిగోండి ఆయిల్ అంతా కూడా ఇదిగోండి పైకి తేలుతుంది, అంటే రెడీ అయిపోయినట్టే. కూర అయితే రెడీ అయిపోయింది. మీ దగ్గర కొత్తిమీర ఉంటే ఫైనల్ గా వేసుకోండి. నా దగ్గర అయితే కొత్తిమీర లేదు, అందుకే నేను ఇంక వేయట్లేదు. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇంక ఇప్పుడు పొయ్యిలవన్నీ క్లీనింగ్ సెక్షన్. మా బావ లేకపోతే ఇంట్లో నా పనులు కొంచెం త్వరగా అయిపోతాయి. అంటే టిఫిన్ చేసే పని ఉండదు, తర్వాత కాఫీలు టీలు పెట్టే పని ఉండదు, కాబట్టి త్వరగా వంట అయిపోద్ది. ఇదిగోండి మధ్యాహ్నానికి వంట అయిపోయింది. గ్యాస్ స్టవ్ అలాగే ఇండక్షన్ కూడా క్లీన్ చేసేసాను. వంట అంతా అయ్యేసరికి ఇన్ని అంట్లు వచ్చాయి. ఇప్పుడు ఇవన్నీ తోమాలి. సింక్ లో సామాన్లు తోమే కన్నా ముందు ఇదిగోండి దోశలు కనేసి నేను మినపగుళ్ళు బియ్యము నానేసాను. 1 గ్లాసు మినపగుళ్ళకి 2 గ్లాసుల బియ్యం వేసాను. 2-3 సార్లు బాగా కడిగి నానేసాను. ఇవి నానిపోయాయి. ఇంక టైం వేస్ట్ అవ్వకుండా ఉంటది. ముందైతే ఇది గ్రైండర్ లో వేసేస్తాను. ఇది ఒక సైడ్ అవుతా ఉంటే అప్పుడు నేను గిన్నెలు తోమేస్తాను. గ్రైండర్ లో దోశల పిండి కనేసి మినపగుళ్ళు బియ్యం వేస్తాను, అది అక్కడ అవుతుంది. ఈ లోపల నేను ఈ గిన్నెలన్నీ క్లీన్ చేసేస్తాను. అంటే ఆడవాళ్ళు అందరము పనులు చేస్తాము, కాకపోతే ఇలాగా టైం మేనేజ్ చేసుకొని పనులు చేస్తే కొంచెం టైం సేవ్ అవుద్ది. గిన్నెలన్నీ తోమేశాను. సింక్ ఖాళీ అయిపోయింది. ఇంకా ఇక్కడ ఇదిగోండి దోశల పిండి అయితే నలుగుతుంది. ఇంకా గ్రైండర్ లో దోశల పిండి అనేది నలుగుతుంది. ఇంట్లో వంట అన్ని పనులు అయ్యేసరికి టైం ఏమో అదిగోండి 11 అయ్యింది. ఇంకో గంట అంటే గంటలో మా పిల్లలు వచ్చేస్తారు. వచ్చేసారా స్కూల్ నుండి? మా పిల్లలు పొద్దున్న స్కూల్ కి వెళ్ళేసరికి వర్షం పడింది, కానీ ఇప్పుడైతే తగ్గిపోయింది. వర్షం ఏమి లేదు. ఇప్పుడు రమ్మా యూనిఫామ్ చేంజ్ చేస్తాను రా. నువ్వేంద్రా ఏంటది?
యోగా అలా చెప్పారా మిస్? యోగా టీవీలో ఉందా అలాగా యోగా? ఓకే రా, నీ డ్రెస్ మార్చేస్తాను రా. మా పిల్లలు క్లాస్ లో బాక్స్ తినలేదు, ఇంకెక్కడ వచ్చి కంప్లీట్ చేస్తున్నారు. ఇద్దరికి డ్రెస్సులు చేంజ్ చేసి ఇంకా బాక్స్ ఓపెన్ చేసి ఇచ్చాను. దోసల పిండి నలిగిపోయింది, ఇదిగోండి ఈ డబ్బాలో వేసుకుంటాను మొత్తం. ఇదిగోండి దోసల పిండి అయితే డబ్బాకి ఎత్తేసాను, ఇంక ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటా. టైం 12:30 అయిపోయింది. నాకైతే ఇంకా ఫుల్ ఆకలేస్తుంది, పొద్దున్న నుంచి ఏం తినలేదు కదా. ఇదిగోండి అన్నము, గుడ్డు మసాలా కూర, ఇంకా అప్పడాలు తెచ్చుకున్నా. ఇదిగోండి ఇంక చారు కూడా పక్కన ఉంది తెచ్చుకున్నా. ఇంక ఇప్పుడైతే తింటాను. చాలా బాగా వచ్చింది, సూపర్ గా వచ్చింది కూర. ఇంకా చారు అవసరమే లేదేమో, వండాను అనవసరంగా. వావ్ సూపర్, నాకైతే బాగా నచ్చింది. మా పిల్లలిద్దరికి అన్నం కలిపేసి ఇచ్చేసాను. అదిగోండి ఎవరి మట్టుకు వాళ్ళు స్పూన్లతో తింటున్నారు. ఇదిగోండి మా పిల్లలైతే ఇంకా ఖాళీ చేస్తారు, లాస్ట్ లో కొంచెం వదిలేస్తే నేనే తినిపించేశాను. ఇంక ఇప్పుడు ఇవన్నీ తోమాలి. కిచెన్ లో వంట పని అంతా అయిపోయింది, ఇంక డోర్ క్లోజ్ చేసేయడమే. తినేసారు కదా, ఇంక బొజ్జవాలి. బొజ్జుంటావా? సరే మరి పద, బొజ్జుందు. మా పిల్లలు పడుకుంటా అన్నారు, మా పిల్లలతో నేను కూడా కాసేపు పడుకుంటా, మళ్ళీ ఈవినింగ్ కలుద్దాము. గుడ్ ఈవినింగ్. ఇదైతే మ్యాక్రోని పాస్తా అంట, 100% సూజీ, నో మైదా. మైదా కాదంట, ఓన్లీ గోధుమ నూకతో చేశారంట. ఇంకా దీంతో ఈ రోజు అయితే పాస్తా చేస్తాను మా పిల్లలకి. వాటర్ లో కొంచెం ఆయిల్ వేద్దాము, కొంచెం అంటే కొంచెం సరిపోద్ది. ఇప్పుడు వాటర్ కాస్త వేడెక్కిన తర్వాత ఈ పాస్తాలు కొన్ని వేద్దాము. ఫస్ట్ పాస్తాలని ఉడకపెట్టుకోవాలంట, నాకు కూడా తెలియదులేండి, మన ఎప్పుడో చూసాము. ఇది కొనిసి తీసుకొని వచ్చిన తర్వాత ఒక వీడియో చూసి వండుతున్నా. ఇప్పుడు కాస్త వేడెక్కిన తర్వాత కొన్ని పాస్తాలు వేసుకుందాము. ఇదిగోండి ఇవి వేస్తున్నా. మళ్ళీ ఎక్కువ చేసినా సరే, అంటే ఫస్ట్ టైం కదా, కొంచెం తక్కువతో ట్రై చేద్దాము. తిన్నారు ఇష్టంగా అంటే అప్పుడు ఇంకోసారి చేయొచ్చు. దీనికి ఒక క్లిప్ పెట్టేద్దాము. ఏంటది, వాటర్ వేడెక్కింది, ఇప్పుడు పాస్తా వేస్తున్నా. ఇదిగోండి పాస్తా అయితే మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో వాటర్ అంతా ఫిల్టర్ చేసేద్దాము. ఉడకపెట్టాను కదా, ఉడకపెట్టేసిన పాస్తా ఇలా వాటర్ తీసేస్తే కప్పు నింపుగా అయ్యాయి. కొంచెం కప్పు కొంచెం ఎలితేసాను కదా, ఉడికేసరికి కప్పు ఫుల్ అయ్యింది. ఇంక ఇదిగోండి కళాయి పెట్టేసా. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న అల్లం ముక్కలు, కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు వేసేస్తా. అల్లం వెల్లుల్లి ముక్కలు మంచి కలర్ వచ్చాయి, బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులో ఒక ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయిపోయి. ఇప్పుడేమో టమాటా ముక్కలు, టమాటాలు కూడా బాగా ఫ్రై అయిపోయి. ఇప్పుడేమో కొంచెం ఉప్పు. ఈ పాస్తాలో కూడా ఉప్పు ఏమి వేయలేదు. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుంటున్న దీనికి అలాగే పాస్తాకి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసుకుంటున్నా. ఇందులో ఇప్పుడు కొంచెం కారం కూడా వేసుకుంటాను. మనలాంటి వాళ్ళని తినడానికి అనుకోండి చిన్నగా కట్ చేసుకొని పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నా బాగుంటది, కానీ మా పిల్లలు కదా మళ్ళీ తిన్నారంటే మళ్ళీ ఈ రోజుకి నాకు సరిపోద్ది. అసలే మా బావ కూడా లేరు కాబట్టి కొంచెం కారం వేస్తున్నా అంతే. ఎందుకంటే ఈ విధంగా మొత్తం ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న ఈ పాస్తాలు వేసేస్తున్నా. ఇలా బాగా కలిపేయడమే. చాలా మంది అయితే ఇందులో నేను చూసిన వీడియోస్ లో ఏంటది సోయా సాస్, వెనిగర్ అవి కూడా వేసుకున్నారు. నేను అవేమీ వేయట్లేదు, జస్ట్ కొంచెం టమాటా కెచప్ వేస్తున్నా. అంటే కొంచెం టమాటా సాస్ లో తీయగా ఉంటారు కదా లైట్ గా, అదైతే పిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటారు. అందుకే కొంచెం టమాటా సాసే వేసా, ఇంకా వేరేవేమీ వేయలేదు సాసులేమి. ఇంకా పాస్తా రెడీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. టేస్ట్ అయితే బాగా వచ్చింది అనుకుంటున్నా, మంచి స్మెల్ వస్తుంది. చిన్ను పాస్తా చేసాను, తింటావా? జోష్నా రా ఇక్కడికి, అమ్మ పాస్తా చేసింది, తింటావా? తింటారా? సరే తీసుకొస్తాను. మీ స్టడీ టేబుల్ తీసుకొని బయట పెట్టండి, కూర్చోండి రెడీగా. అమ్మ తీసుకుని వస్తుంది. స్ప్రింగ్ లాగా ఉందా? అలానే ఉంటదమ్మా పాస్తా, తిను. బాగుందా? తినేసారా? వెళ్ళండి, ఇంకా కిచెన్ లో పెట్టేసేయండి. వెళ్ళండి, గో వెళ్ళి కిచెన్ లో పెట్టేసి రండి. పో, హోంవర్క్లు చేయరా, కాసేపు ఆడుకుంటారా? సైకిల్ తొక్కుతావా? అయితే సైకిల్ తొక్కాక హోంవర్క్లు చేస్తావా? సరే అయితే సింకులు తగ్గాయి కదా, ఫస్ట్ సైక్లింగ్ చేసేద్దరు, సైకిల్ తొక్కొచ్చాక హోంవర్క్లు చేద్దరు. నిన్నలాగే హోంవర్క్లు అవన్నీ చేయించేసరికి వర్షం పడింది, కనీసం నేను నాటికి బయటకే రాలేదు. ఈ రోజు ఎలాగో సింకులు తగ్గాయి, ఫస్ట్ సైకిల్ కాసేపు తొక్కించేస్తే తర్వాత వర్షం పడినా పర్లేదు, ఇంటికి వెళ్ళాక హోంవర్క్లు చేపిస్తాను. నేను కూడా ఇంటి దగ్గర ఉండి ఏం పని చేస్తాననేసి అలాగా వాళ్ళ నాక వాకింగ్ లాగా చేస్తున్నా. మా వాళ్ళు ఇప్పుడు సైకిల్ కొంచెం స్లోగా తొక్కుతారు, కానీ ఇంకా తమిళాళ్ళు బాబు చిన్నోడు వస్తే ఇంకా స్పీడ్ తొక్కుతారనమాట. ఎవరు లేరు అసలు, బయట మేమే ఉన్నాము.
సైకిల్ తొక్కుతున్న మా పిల్లలు అలసిపోలేదు కానీ వాళ్ళ వెనకాల వెళ్ళి నేను అలసిపోను. ఇంక ఇదిగోండి పాస్తా చేశాను కదా ఈవినింగ్, పిల్లలు తినగా ఈ కొంచెం మిగిలిపోయింది. ఇంక ఇప్పుడు ఇదైతే నేను తినేస్తాను స్నాక్స్ లాగా నేను కూడా. మరి ఇంకో గిన్నెలు ఎందుకు వేయడమని కళాయితోనే తినేస్తాను. ఆ తొక్కు చోటుకు తొక్కు. తమిళ చిన్న బాబు అనమాట, మా ఫ్రెండ్ వాళ్ళ బాబు. ఆడ సైకిల్ రిపేర్ అయిందంట. మా పెద్దోడు కాసేపు తొక్కుతున్నాడు, మా చిన్నోడు కాసేపు తొక్కుతున్నాడు. ఇంకా చూడండి నిగుడుతున్నాడు మా పెద్దోడు. సరిపోద్ది, ఇప్పుడు వరకు తొక్కారుగా సైకిల్, ఇంక సరిపోద్దమ్మా. హోంవర్క్లు చేయలేదు, లేట్ అయిపోద్ది పద. మా వాళ్ళు చూడండి ఎంత బుద్ధిమంతులో, బుక్స్ అన్ని ముందేసుకొని టేబుల్ పెట్టుకొని రెడీ కూర్చునిపోయారు. పొద్దున్న అమ్మ నీకు ఇవి ఇచ్చింది, యూజ్ చేసి ఏం చేశారా? లోటస్ కి పెయింట్ చేశారా? నెక్స్ట్ రైమ్స్ వాటర్ ఒకటి, పానీ ఒకటి, రెండు చెప్పారా? హిందీ ఒకటి, ఇంగ్లీష్ ఒకటి. వాటర్ వాటర్ ఎవ్రీవేర్, వేస్ట్ నో వాటర్ ఎనీవేర్. నెక్స్ట్ ఇది పానీ హే దేదో పానీ. మా పిల్లలకు ఒక పక్క హోంవర్క్లు చేపిస్తూ, ఇంకా ఈ రోజు నైట్ కి అయితే నేను డిన్నర్ లోకి ఉప్మా చేయాలనుకుంటున్నా దాలియాతో. ఇంకా ఉప్మా కోసమని ఇదిగోండి క్యారెట్లు, బంగాళదుంపలు, ఉల్లిపాయలు అన్ని తెచ్చుకున్నా. ఒకేసారి 2 పనులు అయిపోతాయి అనేసి. ఇప్పుడు వరకు రాసావు కదా లెటర్స్ అన్ని ఒకసారి చదువు. మా పిల్లలకి హోంవర్క్లు చేపిస్తూ ఇంకా ఉప్మాకి కావాల్సినవన్నీ కోసేసాను. మేము ఎప్పుడు కూడా వేరే బ్రాండ్ ఏదో తెచ్చేవాళ్ళము. ఈసారి ఇదేదో బాగుంటదేమో, ఆర్గానిక్ ది 24 మంత్ర బ్రాండ్ బాగుంటది కదా అని తీసుకొచ్చాము. ఎలాగుంటది ఏంటో చూడాలి. ఇదిగోండి ఈ కప్పుతో కప్పు చేస్తా. ఫస్ట్ ఈ నోక్ అనేది నేను లైట్ గా ఫ్రై చేస్తాను. నోక్ కాదు దాలియా, అదేనండి గోధుమలు చిన్న చిన్న ముక్కల్లా చేస్తే ఎలాగుంటుందో అలాగే ఉంటది. మా పిల్లలు హోంవర్క్లు అయితే అయిపోయినాయి, వాళ్ళకి ఇంకా ఆడుకోమన్నాను. నేనేమో వంటగదిలోకి వచ్చాను. ఇదిగోండి ఇంక నోక్ అయితే వేసేస్తున్నా. నోక్ వేగిపోయింది, తీసి సైడ్ కి పెట్టేసా. ఇప్పుడు కొంచెం నెయ్యి, కొంచెం నూనె. ఇదిగోండి పోపు దినుసులు ఇవన్నీ ముందు వేసేసుకుంటున్నా. మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అవన్నీ చెట్పట్లు ఆడుతున్నప్పుడు అల్లం ముక్కలు, తర్వాత పచ్చిమిరపకాయలు చీలికలు, తర్వాత 2 ఎండుమిరపకాయలు. ఇవి లైట్ గా ఫ్రై అయితే చాలు. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇంకోండి ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, బంగాళదుంపలు 3 1 by 1 వేసేస్తాను. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మగ్గాలి, ఫ్రై అవ్వాలన్నమాట. ఇందులోనే కొంచెం ఉప్పు వేస్తాను, త్వరగా మగ్గిపోతాయి. మనము నార్మల్ గోధుమ నూకతో ఉప్మా చేసామనుకోండి, 1 కప్పుకి 2 కప్పులు వేస్తాం కదా వాటర్. ఈ నూకతో ఉప్మా చేసేటప్పుడు మాత్రము 1 కప్పుకి 3-3.5 కప్పులు వాటర్ వేయాలి. అలాగైతేనే ఈ నూక అనేది మెత్తగా ఉడుకుతుంది. నేను ఇక్కడ నా పాటకి నేను వంట చేసుకుంటుంటే మా పిల్లలు చూడండి ఏం పాట వేసుకొని చూసుకుంటున్నారు. ఏం సంగమ్మా, నీకు నచ్చిందా కల్కి సినిమా? ఎలాగన్నారు ప్రభాస్? అలాగన్నాడు. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇంకా వాటర్ వేసేసుకుంటా. ఈ కప్పుతో 3 కప్పులు వాటర్. మేము దానియా వేరే తీసుకుని వచ్చేవాళ్ళము, అదైతే 3 కప్పులకు సరిపోయేది. ఇదేదో మరి పెద్ద నూకలుగా దుడ్డుగా ఉంది, దీనికి ఇంకొక 1 కప్పు ఎందుకైనా మంచిది ఎక్స్ట్రా వేస్తున్నా. ఇప్పుడు నీరు బాగా మరగాలి. అసలే ఎందుకు మర్చిపోయినా కరివేపాకు తాలింపులో వేయడం మర్చిపోయినా. సరేలేండి ఇప్పుడైనా వేసేస్తాను, ఇప్పుడన్నా గుర్తొచ్చింది. ఇంకా మూత పెట్టేసి ఉడికిద్దాము. మీరైతే కరివేపాకు తాలింపులో వేసుకోండి. మా బాబుది మార్నింగ్ అండ్ ఈవినింగ్ డ్యూటీ అని చెప్పాను కదా, రాత్రి 10:30కి వస్తారు. వచ్చేసి తింటారా లేదంటే అక్కడ తినేసి వచ్చేస్తారా అన్నది ఫోన్ చేసి అడిగాను. వచ్చి తింటా అన్నారు, అందుకోసమనే కొంచెం ఎక్కువ చేస్తున్నా ఉప్మా. ఇదిగోండి చూడండి వాటర్ అయితే లోపల మరుగుతున్నాయి. ఇలాంటప్పుడు ఇదిగోండి వేయించుకున్న నూక వేసేయడమే. గోధుమ నూక అనుకోండి ఇలా వేసినప్పుడు స్పీడ్ గా కలుపుకోవాలి, లేదంటే ఉండల్లాగా అయిపోద్ది. ఈ నూక మాత్రం అలాగేమీ అవ్వదు. మూత పెట్టేద్దాం. ఇంకా ఈ నూక అనేది నార్మల్ ఉప్మా కంటే కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. ఇదిగోండి ఇలాగ అయ్యిందనమాట. ఇంకా కొంచెం చెమ్మ అనేది ఉంది, ఇంకా కాస్త అది కూడా పోవాలి. ఆ చెమ్మలాగా కొంచెం పొడి పొడిగా రావాలి ఉప్మా సగం వరకు చాలా వరకు ఉడికిపోయిన తర్వాత మంటనైతే లో ఫ్లేమ్ లో పెట్టేశాను. ఇదిగోండి ఉప్మా అయితే ఇంక పొడి పొడిగా వచ్చింది. ఇంక ఇప్పుడు తినడమే. వేడిగా ఉంది, ఇందులో కొంచెం వేసేసి ఫ్యాన్ కింద తీసుకుని వెళ్తే కాస్త చల్లగా అవుద్ది. అప్పుడు పిల్లలు నేను కలిపి తినేస్తాము. జోషి ఇదమ్మా, నేను కూడా ఉప్మా తినేస్తున్నా.
అంతకు ముందు మేము వేరే బ్రాండ్ తో చేసుకున్నాం అన్నాను కదా, దానికి దీనికి నాకైతే పెద్ద తేడా ఏమీ తెలియట్లేదు. మా పిల్లలు నేను కలిపి కొంచెం ఉప్మా అయితే తినేసాము. ఇంకా మా పిల్లలకి ఇప్పుడు అన్నం పెడుతున్నా. అన్నము చారు, ఇంకా మధ్యాహ్నం గుడ్లు ఒక 2 ఉండిపోయి, ఇంకా 2 గుడ్లు కూర పెట్టేస్తున్నా. అన్నం అయితే ఇప్పుడు వండిందే, చారు కూర మధ్యాహ్నంది అనమాట. మా బావకి ఉప్మా ఈ చిన్న బౌల్లో తీస్తాను, ఇంకా కళాయి అవన్నీ తోమేస్తాను, సింక్ లో పడేసా. నేను మా పిల్లలు తినేసరికి ఇన్ని గిన్నెలు వచ్చాయి. మా పిల్లలు కొంచెం ఉప్మా అన్నము తినేశారు. ఇంక ఇదిగోండి గిన్నెలన్నీ వచ్చాయి కదా, ఇవి ఇంక తోమేస్తాను. తోమేశాక మా పిల్లలకు పడుకోబెట్టేస్తాను. బో తినేసావు, ఇంక బొచ్చపోతావా? ఓకే, బాయ్ బాయ్, గుడ్ నైట్ చెప్పి. మా పిల్లలు పడుకుడిపోయారు. మా బావ రావడానికి ఇంకాస్త టైం ఉంది. మా బావ వచ్చాడు అంటే ఆ న్యూస్ అది ఇది చూస్తారు. ఇంకా ఇప్పుడైతే ప్రశాంతంగా ఉంది కాబట్టి కాసేపు నాకు నచ్చింది టీవీలో వేసుకొని చూస్తాను. ఇప్పుడు టైం 10:30 అయింది. ఇదిగోండి పొద్దున్న వెళ్ళిపోయాడు డ్యూటీకి, ఇప్పుడు వస్తున్నాడు మా బావ. ఉండిపోలేపా నువ్వు రాత్రికి కూడా, వేళొచ్చేస్తాను. నువ్వు ఉండిపోతున్నా అలా ఉంచనివ్వరు కదా, 2 డ్యూటీలు వరుసకు చేయొచ్చు, 3 చేయనివ్వరుగా. పిల్లలు పడుకుపోయారు. ఇంకా నువ్వు ఫ్రెష్ అయ్యి వస్తే తిందు, ఉప్మా చేసా. సరే, మా బావ వస్తే దీంతో ఇచ్చేస్తాను ఒక స్పూన్ పెట్టి అనుకున్నాను, కానీ మా బావ ఏమో ప్లేట్లో వేసి ఆవకాయ వేసి తీసుకొని రమ్మంటున్నారు. ఈ పచ్చడి సత్తుంది నాకు, ఇప్పుడు నోట్లో నీళ్ళు దొరుకుతున్నాయి. బావా కాదు, స్టైల్ కాదు, అది వేడిది వేసేసా. ఉప్మా తింటున్నావు కదా, నీకేమన్నా తేడా తెలుస్తుందా? కొంచెం డలియా కొంచెం పెద్దగా ఉన్నట్టుంది. వాటర్ అట్ట అదేదో కొన్నావుగా మన కోఆపరేటివ్ లో 24 మంత్ర అని, అది టేస్ట్ అయితే నాకేం మారలా. నీకేమనిపించిందా చెప్పు. టేస్ట్ అది బానే ఉండేది, ఇది బానే ఉంది. అదిగోండి మా బావ వచ్చినారు, ఇంకా న్యూస్ వేస్తారు. ఈటీవీ న్యూస్ డైలీ చూసేస్తారు, పొద్దున్న 7 గంటలకి, రాత్రి 9 గంటలది. ఈ 2 న్యూస్లు అస్సలు మిస్ అవ్వరు. ఉప్మాతో పచ్చడి తిన్నారు, నోరు మండిపోతుందట. స్వీట్ అడుగుతున్నారు, స్వీట్. ఇంకా పనసపండు తొనలు ఉన్నాయి, ఇంకా కొన్ని ఇస్తాను. ఇదైనా పర్లేదు, తీగుంటాయి కదా, తిను. మండిపోతున్నట్టుంది నోరు సంతను. మా తమిళ ఫ్రెండ్ వాళ్ళ చెట్టుకి కాసాయి అనమాట పనసపళ్ళు. ఆవిడ మాకు ఇచ్చింది కొన్ని పనసపండు, అంటే ఒక మొక్క ఇచ్చింది, నేనే ఒలిసాను అనమాట. ఇదిగోండి ఆల్రెడీ అయిపోయి, కొన్ని ఉన్నాయి. వద్దు వద్దు తినలే, పర్లేదు. పెట్టినప్పుడు అద్దనకూడదంటే మా బావ ఎంత మొక్కెట్టారు, ఇంకెట్టిన తర్వాత నాకు కూడా 1-2 తినాలనిపిస్తుంది. తినేస్తాను. పిల్లలు పడుకుని పనరు, మేము రాత్రి టైం 11 అవుతుంది. దెయ్యాలాగా ఇప్పుడు వరకు తింటాను. అయినా వాళ్ళు ఎలాగో ఇది తినరు మా పిల్లలు. తినట్లా, ఏమైందో ఏంటో, తీయగా స్వీట్ లాగే ఉన్నాయి. అదే విషయం మా తమిళ ఫ్రెండ్ చెప్తే, దీంతో కూడాను హల్వా ఉంటదట, తర్వాత దీంతో ఐస్ క్రీమ్ అంట, ఏవేవో చెప్పింది. అవన్నీ ట్రై చేయ అన్నది. ఈసారి ఒక పెద్ద పనసకాయ మనం ట్రై చేద్దాం. అడుగు. ఇంకా అదిగంటే ఆ ప్లేట్ ఉంది కదా, ఈ ప్లేట్ తోమేసి ఇంక వద్దంటాము. బాయ్ బాయ్, గుడ్ నైట్. బాయ్ బాయ్.